నమస్తే సంపత్ గారు. అయితే మీరు ముద్రలు యూజ్ చేసి మీకు ఆరోగ్యం బాగైంది అంటున్నారు. అయితే మన ప్రేక్షకుల కోసం అసలు మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్, మీ పని ఎలా ఉండేది, మీకు ఎలా ఎఫెక్ట్ అయ్యింది, మీరు ఎలా సఫర్ అయ్యారు, ముందు సఫరింగ్ చెప్పండి, తర్వాత ఎలా బాగుపడ్డారో కూడా చూద్దాం. ఫస్ట్ ఆ 3 విషయాలు కొంచెం చెప్పగలుగుతారా అండి? చెప్పగలుగుతాను. అందరికీ నమస్కారం అండి. గురుగారికి, మేడం గారికి, వీక్షకులందరికీ కూడా. నేను 1987లో ఉద్యోగంలో చేరాను. ఆఫీస్ సబార్డినేట్గా నా డెసిగ్నేషన్. నేను పనిచేసిన డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్. తర్వాత 87లో కంపాజినేట్ అపార్ట్మెంట్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగం చేస్తున్న సందర్భంలో 1996లో నేను 4 ఫైల్ బ్యాగ్స్ తీసుకొని చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ నుంచి బయలుదేరి ఆల్ సెక్రటరీస్కి ఫైల్స్ ఇవ్వడానికి బయలుదేరాను. జే బ్లాక్లో వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లోర్స్ దిగుతున్నాం హడావుడిగా, టైంకి ముందే అందరికి ఫైల్స్ అందించాలి కాబట్టి. ఆ 4 ఫైల్ బ్యాగ్స్ ఆ ఫైల్స్తో పాటు వెళ్తున్నప్పుడు జారి పడ్డాను, హిప్ హిట్ అయింది. అప్పుడు ఆ సందర్భంలో టేల్ బోన్ దగ్గర బాగా పెయిన్ వచ్చిందని చెప్పి నేను వెంటనే మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్తే మా ఆఫీసర్ నిమ్స్కి పంపించారు. అక్కడ నుండి వాళ్ళు సయాటికా కింద డయాగ్నోసిస్ చేశారు. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాను. ఇలా చేస్తున్న సందర్భంలో నా ఫిజికల్ అపిరెన్స్ చూసి ఎవరు నమ్మేవారు కాదు. నాకు ఇట్లా వెన్నులో నడుములో నొప్పి ఉందని అంటే ఇంకా అలాగే ఉద్యోగం చేస్తూ సెలవులు ఉన్నంత వరకు వాడుకునేవాడిని. ఆ తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత లాస్ అప్ అలా చేసుకునేవాడిని. అలా చేస్తూ ఆసుపత్రుల చుట్టే నిమ్స్, గాంధీ, ఉస్మానియా, గ్లోబల్, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్, మధ్యలో ఆయుర్వేదిక్, హోమియోపతి డాక్టర్స్ అందరు బాగానే చూశారు, అంతా బాగానే చెప్పారు. కాకపోతే ప్రతి ప్రాబ్లంకి ఒక మాత్ర రాసేవాళ్ళు. అవి 14-15 అయిపోయి మాత్రలు. తర్వాత ఈ ఎప్పుడు బెడ్ రెస్ట్లో ఉండాలి, ఎప్పుడు వెళ్ళినా బెడ్ రెస్ట్, సయాటికా, ఇదే బెడ్ రెస్ట్, వంగిపోయి నడవాలి, బ్యాలెన్స్ తప్పిపోయేది నడిచేప్పుడు. ఇలా చాలా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చదవలేకపోయేవాడిని. నాకు ఎంతో చదువుకోవాలన్న కోరిక. పరీక్ష హాల్లోకి వెళ్ళి కూర్చోగానే ముందరికి వంగి రాయడానికి వచ్చేది కాదు. ఈ నొప్పి వల్ల చదివింది జ్ఞాపకం ఉండేది కాదు. ఇలాంటి మల్టిపుల్ సమస్యలు, ఫ్యామిలీలో పిల్లలు, ఈ బాధ నొప్పి వల్ల ఎంతో కోపంగా ఉండేవాడిని. ఆ తర్వాత నాకు ఎటు అర్థమయ్యేది కాదు. 2010లో నేను ఇంకా అందరు పనిచేస్తుంటే నాకన్నా సీనియర్స్, నేను కూర్చొని ఎలా ఉండడము, అధికారులు నా మీద సింపతితో నేను సర్వీస్లో ఉండాలని కోరుకున్నారు. వారు సెలవులు శాంక్షన్ చేస్తూ వచ్చారు. కాకపోతే నాకు లిమిట్ దాటిపోయింది. వెంటనే నేను విఆర్ఎస్ పెట్టుకున్నాను. 2010 డిసెంబర్ 12 నాకు ఆ ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు పెన్షన్ ఇచ్చినందువల్ల నేను బయటికి వెళ్ళి ఏ ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉండేది నాకు. వాళ్ళు ఆదుకున్నారు. ఇలా కాలం గడుపుతున్న కొద్దీ ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకా విపరీతంగా కోవిడ్ సమయం దాటిన తర్వాత 2025 సంవత్సరము ఫిబ్రవరి నెలలో నేను మార్చిలో నేను ప్రతిసారి పరీక్షలు రాసేప్పుడు నేను ఇలా వంగలి రాయలేకపోతున్నాను కాబట్టి దీనికి ఎలా అనేది ఒకటి యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేశాను ఫిబ్రవరి నెలలో. ఎందుకంటే నేను 4 సార్లు అపియర్ అయ్యాను BA ఓపెన్ యూనివర్సిటీ, అది కూడా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. కానీ అంత అనుకూలం ఉన్నా నేను పరీక్ష రాయలేని పరిస్థితి, రాస్తే చదివితే జ్ఞాపకం లేని పరిస్థితి, పడుకొనే చదువుకునేవాడిని. ఆ అన్నం తింటే ఇలా ప్లేట్ ముందరికి ఇలా నోటి దగ్గరికి ఎత్తుకొని ఇలా తినేవాడిని. నేను ఇలా ముందరికి వంగి కింద కూర్చొని తినడానికి వచ్చేది కాదు. కాళ్ళు ఈ సయాటిక్ వల్ల ఇలా ఇప్పుడు నేను ఎలా ఫ్రీగా కూర్చున్నాను అలా కూర్చోవడానికి వచ్చేది కాదు. ఇలా నిటారుగా కూర్చోవాలి అని అంటే కూర్చోలేకపోయేవాడిని. ఎప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలా కాలు జాపుకునేవాడిని. ఇలాంటి చాలా సమస్యలు ఉండేవి. బస్ జర్నీ కంటిన్యూస్, కూర్చోకుండా మీరు కూర్చోవద్దనేవారు డాక్టర్స్. నో లాంగ్ స్టాండింగ్, నో లాంగ్ సిట్టింగ్, నో ఫ్రంట్ బెండింగ్, ఇలాంటి చాలా కండిషన్స్ ఇంపోజ్ చేశారు. సరే అని పాటిస్తూ వచ్చాను. కానీ ఈ పరీక్షలు మరి ఎలా రాయాలి, నేను చాలా ట్రావెల్ చేసి బస్సులో వెళ్ళాలి సెంటర్కి, ఇవన్నీ ఎలా అని ఆలోచించే సమయంలో యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తున్నాను. రావడమే ఫస్ట్ ధరణి ప్రకాష్ రావు గారు, గురువు గారు ఎవరైతే నా పక్కన ఉన్నారో వారు యూట్యూబ్లో వాయుముద్ర గురించి ఫస్ట్ చూశాను. తర్వాత ముద్రలు అంటే ఏదో మన శ్రీ విద్యలో పూజలు చేసేప్పుడు ఏదో ముద్రల గురించి విన్నాం, కానీ ఇంత డీటెయిల్ తెలియదు ఏంటా అని చూశాను.
చూసిన తర్వాత వెంటనే నేను నాకు ఉన్న సమస్యకు బ్యాక్ పెయిన్కి ఎలా అని చెప్పి వెంటనే నాకు ఆ బ్యాక్ పెయిన్కి వీపు ముద్ర కటి ముద్ర అని గురించి ఒకటి చెప్పారు. ఆ తర్వాత సారు మరి దీప్తి మేడం గారు ఇద్దరు కలిసి ఉన్నది ఒకటి మహేశ్వర పిరమిడ్స్ వాళ్ళ దగ్గర చేసింది. దాంట్లో పంచప్రాణ ముద్రల గురించి చెప్పుకుంటూ అవన్నీ చెప్పారు. ఛాలెంజింగ్గా చెప్తున్నారు దీప్తి మేడం గారు. అది చూశాను. ఇది ముద్రలు వేస్తే మీకు బాగా ఉంటుంది, మీకు బాగా అవుతుందని. ఆ తర్వాత గురువుగారి ముద్రలన్నీ చూసుకుంటూ వస్తున్నాను. నాకున్న మెయిన్ సమస్య ఈ మెడలు పట్టుకుంటున్నాయి, సర్వికల్ స్పాండిలోసిస్, లుంబస్ స్పాండిలోసిస్. ఇవి నేను ట్రావెల్ చేయగలగాలి, ఎగ్జామ్లో ముందర కూర్చొని రాయగలగాలి. అట్టలు అలౌట్ చేయట్లేదు, మరి వెనకాల ఇలా కూర్చొని పేపర్లు చేతిలో పెట్టుకొని రాయలేను. ఎలా అన్న సమయంలో యూట్యూబ్ చూసిన వెంటనే అయితే ఇక్కడ ఒకటండి, వారు పెద్దవారు చాలా అనుభవజ్ఞులు కాబట్టేసి వారికి ఎన్నో బిరుదులు పొందారు. వారికి అన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. అయితే విన్నది విన్నట్టు చూసి ఒక్కొక్క వీడియో నేను కనీసం 15 సార్లు చూసిన తర్వాత నేను ఒక ముద్ర వేశాను. ఒక్కటే ఒక ముద్ర, కటి ముద్ర అంటే ఈ రింగ్ ఫింగరు, ఈ కీళ్ళ ముద్ర, సారీ అండి, కీళ్ళ ముద్ర. కటి ముద్ర తర్వాత వేసాను. కీళ్ళ ముద్ర ఫస్ట్ జాయింట్స్ అంతా నాకు ప్రాబ్లం కాబట్టి కీళ్ళ ముద్ర వేశాను ఫస్ట్. కీళ్ళ ముద్ర దీర్ఘకాలికంగా ఉంటే మినిమం ఒక 60 నిమిషాలు వేయమన్నారు. నేను వేసిన 60 నిమిషాలకు ఫస్ట్ రోజే నాకు జాయింట్స్ అన్నీ రిలాక్స్ అయ్యాయి, స్టిఫ్నెస్ పోయి కూర్చోగలిగాను. రెండో రోజు మార్నింగ్ 1 అవర్ మెడిటేషన్ చేయగలిగాను. ఆ పరీక్షలకు ముందు అసలు ఒకటేసారిలో నాకు మంచిగా అయిపోయింది. కానీ గురుగారు ఇందులో ఏమన్నారు, మీరు కంటిన్యూ కొన్ని రోజులు చేయమన్నారు. ఆ తర్వాత నెక్ కోసం గణేష ముద్ర, ఆ తర్వాత ప్రాణముద్ర, వ్యానముద్ర వేశాను. ఎంతో రిలీఫ్ వచ్చిందండి. నేను పరీక్షలు రాయగలిగాను. పరీక్షలు రాసినన్ని రోజులు నేను ఏ ముద్ర లేకుండా ఈ వేసిన ముద్రల బెనిఫిట్తోనే నేను బాగయ్యానండి. నేను విన్నారు కదండి, సంపత్ కుమార్ గారు ఎన్నో ఏళ్ల నుంచి సఫర్ అవుతున్న సమస్య ఒక్కరోజు కరెక్ట్ సొల్యూషన్ దొరికించుకుని ఒక్క రోజు ప్రాక్టీస్ తోటి ఆయనకి ఉన్న 90% సమస్యలు అదే రోజు సాల్వ్ అయిపోయాయండి. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు సెలవు, నమస్కారం.